శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవ సంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత వీరభద్రకృత దక్షయజ్ఞ విధ్వంసం. హర 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 ఓం హర అంటూ బయలుదేరారు భద్రకాళి వీరభద్రులు. వారి వెన్నంటి కదిలాయి భద్ర రుద్రగణాలు. కనీ విని ఎరుగని ఆయుధాలతో హుంకారాలతో దక్షుడి యజ్ఞవాటిక మీద విరుచుకుపడ్డారు ఆ భద్రకాళి వీరభద్రులు. గడగడలాడిపోయాడు దక్షుడు. విష్ణు విష్ణు అంటూ హరిచరణాలు అబ్జాలను ఆశ్రయించాడు. ఎరుగనివాడు కాదు కదా చక్రపాణి, అందుకే మృదువుగా చెప్పాడు. దక్ష, దుఃఖించి ఏం ప్రయోజనం? శివుడికి అపరాధం చేసేవారికి కీడు కాకపోతే మేలు జరుగుతుందని ఎలా అనుకున్నావు? అపూజ్యా యత్ర పూజ్యంతే పూజనీయో నా పూజ్యతే త్రీణి తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం. అపాత్రుల్ని ఆదరించిన అర్హుల్ని ఆదరించలేకపోయినా అక్కడ దరిద్రము భయము మృత్యువు మాత్రమే సంచరిస్తాయి. దక్ష, ధర్మ వ్యతిరేకమైన యజ్ఞాన్ని తలపెట్టి శివద్రోహం చేశావు. నువ్వు శిక్షార్హుడివి అయ్యావు. నీ వంటివాడి యాగానికి వచ్చి నేను కూడా శిక్షాపాత్రుణ్ణి అయ్యాను. శివుణ్ణి ఎదిరించి నిలబడగల వాడంటూ ఎవడూ లేడు. ఇక గెలవడం అనే ప్రసక్తే లేదు. నా దగ్గర సుదర్శన చక్రం అవి ఉన్నాయి కదా అని నువ్వు అడగవచ్చు. ఇది కేవలం శివప్రసాదం మాత్రమే. శివుడికి నేను సహస్ర కమలార్చన చేస్తుండగా ఒక పువ్వు తక్కువైంది. అందరూ నన్ను పద్మాక్షుడని అంటారు కదా, అదే ఉద్దేశ్యంతో ఆ పువ్వు బదులు నా కన్నును పెరికి ఆయన్ను పూజించాను. ఆ నా భక్తికి సంతుష్టుడైన శివుడు పునఃనేత్రదానంతో బాటే ఆయన పాదాంగుష్టం నుంచి ప్రభవింపజేసిన ఈ సుదర్శనాన్ని నాకు అనుగ్రహించాడు. శివదత్తమైనది కాబట్టి ఈ చక్రం కూడా శైవమే. అందువల్ల ఇది శైవుల పట్ల వైరం వహించదు. దధీచి మహాముని నిన్ను చేత్కరించుకుని వెళ్ళిపోయినప్పుడే నేను కూడా వెళ్ళిపోయి ఉండవలసింది. కానీ ఏది ఎలా జరిగినా యజ్ఞాన్ని యజ్ఞధర్మాన్ని యాజ్ఞికుల్ని సంరక్షించి తీరుతానని నాకు ప్రతిజ్ఞ ఉంది కదా, అందుకే నేను ఆగవలసి వచ్చింది. మహారోషంతో వస్తున్నాడా వీరభద్రుడు. దండలేసినా దండాలు పెట్టినా దయదలిచే పరిస్థితి కాదిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకి మూడింది. కాబట్టి జరిగిందానికి దుఃఖించడం మాని ఏం జరిగితే అదే శివానుగ్రహంగా తలచి తృప్తి పడటం ఒకటే మిగిలింది. వెళ్ళు అని చెప్పి దైన్యం కప్పుతున్న హృదయానికి స్థైర్యం గరువుతూ శివధ్యానంలో మునిగాడు ఆ మహావిష్ణువు. మహేంద్రుడు అలా ఊరుకోలేకపోయాడు. దేవతలకి రాజు కదా ఇంద్రుడు, అందుకని ఐరావతం ఎక్కాడు. తన సైన్యాన్ని పురిగొల్పాడు. వీరభద్రుణ్ణి ఎదిరించాలని అనుకున్నాడు. తమ నాయకుడే తగవుగా తయారవగా లేనిది తామేం తక్కువ తిన్నామా అనుకున్నారు కాబోలు. గబగబా యుద్ధ సన్నద్ధులై వాహనాల్ని అధిరోహించారు తదితర దేవతలు. అగ్ని మేకపోత పైన, యముడు దున్నపోతు మీద, నైరుతి నరం భూత విశేషం మీద, వరుణుడు మొసలి మీద, వాయువు మృగం మీద, కుబేరుడు పుష్పక విమానం మీద అధిరోహించారు. యక్షచారణ గంధర్వ గుహ్యకాదులంతా వారి వారి వాహనాలు ఎక్కేశారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోవడానికి వాహనాలు ఎక్కారో యుద్ధం కోసం అలా చేశారో తెలియని దక్షుడు ఒక్క క్షణం దిక్కులు చూశాడు. గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీ బలాన్ని శక్తుల్ని నమ్ముకునే ఇంత యజ్ఞం తలపెట్టారు, మీరే రక్షించాలి, మీరు తప్ప దిక్కు లేదని ప్రార్థించాడు. దిక్పాలకులు అతనికి అభయం లభించారు. ఒక్క దిక్కేం కర్మ, 7 దిక్కుల వాళ్లము ఉన్నాము, నువ్వేం దిగులు పెట్టుకోకు అని ధీమా ఇచ్చారు. వీరభద్రుడి మీదకి యుద్ధానికి తరలారు. ఏం ప్రయోజనం లేకపోయింది. ఒక భృగు మహర్షి మాత్రం దక్షిణాగ్నిలోంచి ఏవేవో సృష్టిస్తూనే ఉన్నాడు. ఆ ధాటికి ఆగడం రుద్రగణాలకి ఇబ్బందిగానే ఉంది. గమనించాడు వీరభద్రుడు. తన భద్రగణాలతో సహా ఆ దిక్కుకు తానే స్వయంగా వెళ్ళాడు. అంతే, సిద్ధ సాధ్యచారణ గుహ్యకాదులందరినీ రుద్రగణాలు వాయించేసాగాయి. వీరభద్రుడు ఆయన గణాలు కలిసి దేవగణాలతో తలపడ్డారు. సాధారణ దేవతలంతా డేలా పడిపోయారు. అధిక భాగం అమరావతికి పారిపోయారు.
దిక్పాలురు మాత్రం ఇంకా యుద్ధభూమిలోనే ఉన్నారు. వాళ్ళకి అనుమానం వచ్చింది. వీరభద్రుణ్ణి ఓడించాలని రంగప్రవేశం చేసిన వాళ్ళు కాసేపు పోరు సల్పేసరికి ఎలా గెలవాలి అనే ఆలోచనలో పడ్డారు. మరి కాసేపు గడిచేసరికి గెలిస్తే బాగుండును అని అనుకున్నారు. ఇంకొంచెం సేపు గడవగానే గెలుస్తామా అని సందేహంలో పడ్డారు. అనుమానం ఉంచుకోకూడదు గనుక దేవగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగారు. తెగేసి చెప్పాడు బృహస్పతి, మీ తరం కాదు గెలవడం అని. అవతల వీరభద్రుడు విసురుతున్న అగ్నిబాణాలకి అసంఖ్యాకులు ఆహుతైపోతున్నారు. ఋషులు కూడా భయభ్రాంతులైపోయారు. ఎడంగా కూర్చుని ధ్యానమగ్నుడై ఉన్నాడు విష్ణువు. చేతులు అంటుకున్నాక ఆకులు పట్టుకుంటున్న వాడిలా ఉన్నాడు. ఋషులంతా ఆయన్ను ప్రాధేయపడ్డారు. దక్షుణ్ణంటే కాదేని అనగలిగాడు కానీ ఋషులను ఎలా కాదనగలడు? అందునో స్థితికర్తక చలామణి అవుతూను. తప్పదురా నాయన అనుకున్నాడు తారక్ష వాహనుడు. లేచి వచ్చాడు. రణభూమిలోకి అలా వస్తున్న విష్ణువు కేసి ఒక్కచూపు చూశాడు వీరభద్రుడు. పరమ పాపాత్ముణ్ణి యములాడు చూసినట్లుగా ఉందా చూపు. అలా చూస్తూనే మెల్లగా పెదవి విప్పాడు వీరభద్రుడు. దక్ష రక్షణార్థం వస్తున్నావా పుండరీకాక్ష? రా, నువ్వు కూడా ఇలా శివ విరోధివి అవుతావని అనుకోలేదు. ఒకవేళ నీకు విషయం తెలియక వస్తున్నావేమో, శ్రద్ధగా విను. యజ్ఞవాటికలో దక్షిణుడు మన తల్లి సతీదేవిని క్షోభ పెట్టాడు. ఆమె యోగాగ్ని దగ్ధ అయిపోయేలా చేశాడు. దదీచి వంటి ఉత్తముల మాటలు పెడచెవిని పెట్టాడు. శివద్రోహంతో నిండిపోయిన యజ్ఞం చేస్తున్నాడు. శివదోషణ చేశాడు. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకుని శివస్మరణ చేయకుండా తనని రక్షించేవారెవరా అని తారటాల్లాడుతున్నాడు. అయినా నువ్వు ఆ దక్షుడి పక్షాన్నే నిలబడతానంటే నాకేమీ అభ్యంతరం లేదు. యజ్ఞ ఆహుతులయందు ప్రలోభులు కదా మీరు. రా, నా ఈ త్రిశూలంతో నీ రొమ్ము కాడనేసేస్తాను. శివుడు నీకు శరణీయన పక్షంలో నువ్వు యుద్ధమే చేస్తే నిన్నెవడు కాపాడుతాడో చూస్తాను. రావయ్యా రమాపతి రా అన్నాడు. అతి సుతారంగా ఆరంభమై అంతివేళ మేఘగర్జనలను సైతం తిరస్కరించేలా పరిణమించింది. వీరభద్రుడి కంఠస్వరం మృదువుగా అందుకున్నాడు మాధవుడు. వీరభద్ర, నేను శివద్రోహిని కానయ్యా. సృష్టి సమస్తంలో అందరికన్నా గొప్ప శివభక్తుణ్ణి నేనే. కానీ బ్రహ్మబంధువన్న దృష్టితో దక్షుడి ప్రార్థన మన్నించి యజ్ఞానికి వచ్చాను. యజ్ఞరక్షణ ప్రతిజ్ఞాపరుణ అవ్వడం వల్ల దదీచితో బాటే వెళ్ళిపోకుండా ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఋషుల ప్రార్థన వల్ల నీ ముందు నిలబడ్డానే గాని నేను చేస్తున్నది కానీ నా చేత చేయబడేది కానీ ఏమీ లేదు. ప్రతిజ్ఞాభంగాన్ని ఆ పరమేశ్వరుడు హర్షించడు. అందుకే వచ్చాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు గాను అనుగ్రహించు, ఉపేక్షించుకు. నువ్వన్నట్లే కానీ యుద్ధాన్ని ప్రసాదించు, అదే శివ సంకల్పం అన్నాడు. వీరభద్రుడు ఆ ఒక్క విష్ణువు పట్ల మాత్రం ప్రసన్నుడయ్యాడు. ఇద్దరము శివకింకురలమే, ఇప్పుడేం దారి అని అడిగాడు. యుక్తిపరుడా విష్ణువు, ఏముంది, నీ బాణాలతో నన్ను కప్పేయి, అంతే చాలు. నా దారిని నేను వైకుంఠానికి పారిపోతాను అని అన్నాడు. శివాయ నమః.